మాగాయ మహాపచ్చడి మాగాయల్లో నా పెరుగేసుకుంటా. మా కదమ్మమాల సభ్యులకి యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మొన్న వీడియోలో ఆవకాయ చేసే విధానం చెప్పుకున్నాం కదా. ఈరోజు మాగాయ పెట్టే విధానం చెప్తానండి. సీజను దాదాపు అయిపోతుంది. ఇంతవరకు పెట్టుకోవడం కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ ఎండలు పోయే లోపల పెట్టుకుంటే బాగానే ఉంటుందండి. ఇంకా విధానంలోకి వెడితే మేము ఒక 24 కాయలు మీడియం సైజువి పెట్టామండి. ఇదిగో ఈ ముక్కలు అయ్యాయి. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు పసుపు వేసి బాగా కిందకి మీదకి కలిపి మూత పెట్టి ఉంచామండి. ఉప్పు కొట్టిన ఉప్పు అంటే మెత్తడిది ఊరగాయలది 1/2 కిలో సుమారుగా వేసామండి. పసుపుకి కొలత లేదు, కొంచెం వేసి మూడో రోజు ఆ ముక్కల్ని గట్టిగా పిండి పూట అంటే రసం ఊరుతుంది కదండి, ఆ రెండు వేరు చేసి ముక్కల్ని ఎండలో పెట్టాలి. మొన్నటిదాకా బాగా ఎండలు ఉన్నాయి కదండి, మాకు ఒక ఎండే సరిపోయింది. మనం కలుపుకునే రోజు అంటే ముక్కల్ని ఒకరోజు ఎండలో పెట్టాక మర్నాడు కలుపుతాం కదండి, లేదా ఆ సాయంత్రం కలుపుకోవచ్చు. ఆ కలుపుకునేటప్పుడు 1 గంట మాత్రం ఈ ఊటను కూడా రసాన్ని కూడా ఎండలో పెట్టాలండి. పెట్టి ఇదిగో ఈ రసంలో ఇలాగా కారం సుమారు మేము ఈ రసానికి ఒక 300 గ్రాముల కారం కలిపామండి. ఆ కారం కలుపుతూ ఉండలు లేకుండా బాగా కలపాలి. కొంచెం సేపు కలిపితే కానీ ఉండలన్నీ పోయి చిక్కగా తయారవుతుంది ఆ రసం. తర్వాత కొంచెం దీనికి సుమారుగా ఒక 50 గ్రాములు అనుకోండి, ఎక్కువ అయితే మళ్ళీ చేదొస్తుంది. 50 నుంచి ఒక 60 గ్రాములు మెంతిపిండి కలపాలండి. వేయించి పొడి కొట్టుకోవాలి. సరే, ఇప్పుడు అన్నిటితో పాటు అది కూడా బజార్లో దొరుకుతూనే ఉంది. అలా కలుపుకున్న ఈ ఊటలో ముక్కలు వేసుకుంటూ కలపాలండి బాగా. అయితే చూపించిన అన్ని ముక్కలు వేసేయచ్చు, కానీ అలా వేస్తే బాగా గట్టిగా అయిపోతుందండి మాగాయ. అలా గట్టిగా అయిపోతే మళ్ళీ రాను రాను ఇంకా గట్టిగా అయిపోయి పొడపొడలాడిపోతూ ఉంటుంది. దానికంటే కొంచెం ముద్దలాగా ఉన్నప్పుడే ముక్కలు వేయడం ఆపేస్తే మంచిది, బాగుంటుంది. మేమైతే అలాగే చేస్తామండి. కాబట్టి కొన్ని ముక్కలు మిగిలిపోతాయి. ఆ మిగిలిన ముక్కలు ఏం చేయాలనేది తర్వాత చెప్పుకుందాం. ఈ మాగాయని ఇలాగ బాగా కలుపుకొని జాడీలోకి ఎత్తుకోవడమేనండి. చాలామంది ఒకసారే తాలింపు చేసేస్తారు. మేమైతే ఎప్పటిదప్పుడు కొంచెం కొంచెం, ఎందుకంటే తాలింపు తాజాగా పెడితేనే దాని ఘుమఘుమ వేరే రకంగా ఉంటుంది కదా. అందుకని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసుకుని తాలింపు చేస్తామండి. తాలింపు వేసేటప్పుడు ఇంగువ కూడా వేసుకుంటే ఇంకా దాని యొక్క పరిమళం బాగా ఇనుమడించి బాగుంటుందండి. ఇది మాగాయ విధానం అండి.